ద మూన్లైట్ గార్డెన్. ప్రతి రాత్రి చంద్రుడు ప్రకాశించే సమయానికి ఓ నిశ్శబ్ద తోటలో ఓ మాయాజాలం జాగృతమవుతుంది. ఆ తోటలో 3 చిన్న గార్డెన్ గ్నోమ్లు ఉంటారు. గిగి చురుకైనది, టిల్లీ తెలివైనది, మరియు బాబ్ హాస్యంతో హృదయాన్ని గెలుచుకునేవాడు. ఒక రాత్రి వారు ఓ అద్భుతమైన పుష్పం గురించిన కథ వింటారు. ల్యూమినారా ఫ్లవర్. ఇది ఒక కోరికను నెరవేర్చగలదట. ఆ 3 స్నేహితులు తమ నక్షత్రాల మ్యాప్, లాంతరు మరియు ఫెయిరీ డస్ట్తో ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. వారు ప్రకాశించే వృక్షాలు, ఒలలాడే నీళ్ల బుగ్గల మధ్యలో సాగిపోతారు. ఓ తెలివైన గుడ్లగూబ వారిని ఆపి ఓ మార్మిక సూత్రం చెబుతుంది. ఒకే గుండెతో కలిసికట్టుగా ఉన్నవారికే విజయ మార్గం దొరుకుతుంది. వారు కలిసి పాటలు పాడుతూ, సమస్యలు ఎదుర్కొంటూ నవ్వుల మధ్య ప్రయాణిస్తారు. ప్రతి ఒక్కరూ తమ ప్రత్యేకతను చాటుకుంటారు. గిగి ధైర్యాన్ని, టిల్లీ తెలివిని, బాబ్ ఆనందాన్ని. చివరికి ఒక మాయమైన ప్రదేశంలో పుష్పాల కాపలాదారు పుష్పపరిచారికను కలుస్తారు. ఆమె వారిని చివరి పరీక్షకు సిద్ధం చేస్తుంది. నీలి వెలుతురులో విత్తనాలు నాటటం, ముత్యాల తడి నీళ్లతో పోయటం, మెల్లగా ఓ లాలిపాట పాడటం. వారు మనసారా ఆ పని పూర్తి చేస్తారు. అప్పుడు ల్యూమినారా పుష్పం మృదువుగా వికసిస్తుంది, ఆకాశంలోని నక్షత్రంలా మెరుస్తూ. కాని వారు కోరికగా చెప్పేది ఒక్కటే: మన స్నేహం ఎప్పటికీ నిలవాలి. పుష్పపరిచారిక చిరునవ్వుతో వారి కోరికను ఆశీర్వదిస్తుంది. అలా చంద్రుడి కాంతిలో 3 స్నేహితులు తిరిగి తోటకు చేరతారు. తృప్తిగా, ఆనందంగా, ప్రేమతో నిద్రలోకి జారుతారు. వాస్తవ మాయకత అనేది స్నేహం, సహకారం మరియు